కోడిగుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కోడిగుడ్లను చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో లేదా సాయంత్రం స్నాక్ లాగో తింటుంటారు. అయితే కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక వాటిని తింటే శరీరంలో కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకనే అలాంటి వారు కోడిగుడ్లను తినటంలో వెనుకంజ వేస్తుంటారు. అయితే నిజంగానే కోడిగుడ్లను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయా? ఇందుకు పోషకాహార నిపుణులు ఏం సమాధానం చెప్తున్నారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మన శరీరానికి కూడా కొంత కొలెస్ట్రాల్ అవసరమే. అలాగే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరమయ్యే బైల్ యాసిడ్స్ ఉత్పత్తి అవ్వాలంటే అందుకు కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. అయితే మనం తినే ఆహారాల్లో ఉండే కొలెస్ట్రాల్ను లివర్ సేకరించి నిల్వ చేసుకుంటుంది. తర్వాత అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలోనే కోడిగుడ్డు పచ్చసొనతో పాటు పలు రకాల మాంసాహారాలు, చీజ్లోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజుకు కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రాములు దాటితే ప్రమాదమని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ గుడ్లలో చాలా తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల వాటిని తింటే మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. దీంతో మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక గుడ్లను ఎవరైనా సరే నిర్భయంగా తినచ్చు. అయితే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటీస్ సమస్య ఉన్నవారు మాత్రం డాక్టర్ సూచనతోనే గుడ్లను తినవలసి ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కోడిగుడ్లను రోజుకు 1 లేదా 2 మించి తినకూడదు. తింటే కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లను రోజు తింటున్న వారు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.